ఆయనకి షరామామూలే ఎలక్షన్ అప్పుడు ఒక రంగురంగుల చిత్రం మన అజయసాయి గారు చెప్పినట్టుగా విఠలాచారి చిత్రంలో కూడా ఒక పాత్రలు క్రియేట్ చేస్తారు. ఆ రోజుసేపు తర్వాత ఆ పాత్ర మాయమైపోద్ది. ఎలక్షన్ తర్వాత ఆయన ప్రకటించినటువంటి మేనిఫెస్టో కూడా అంతే. ఎందువల్లంటే గతంలో కూడా 2014లో మేనిఫెస్టో ముగ్గురు సంతకం పెట్టారు. ఎవరో పవన్ కళ్యాణ్ గారు, ఈనాటి జనసేన నేత, ఈనాటి ప్రధానమంత్రి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళు ప్రకటించిన మేనిఫెస్టో 2014లో మీరు చూశారంటే ఒక్కటి కూడా అమలు చేయలే. రైతులు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ చేయలేదా? పొదుపు లక్ష్మి వాళ్ళకి రుణాలు మాఫీ చేస్తున్నారు, చేయలేదా? నిరుద్యోగులు 1000 రూపాయలు ఇంటికి పంపిస్తా ఉన్నారు, చేయలేదా? ఈ విధంగా చెప్పినటువంటి మేనిఫెస్టో అంటే జనరల్గా అది ఒక పవిత్ర గ్రంథం లాంటిది. దాంట్లో చెప్పినటువంటి మాటలనే పాటించినటువంటి వాళ్ళు ఇక జనాలు ఎలా నమ్ముతారనేది చూస్తున్నాం. అదే 2019లో ప్రకటించినటువంటి పాదయాత్ర సందర్భంగా నవరత్నాల యొక్క దాన్ని మేనిఫెస్టోలో పొందుపరిచి వాటికంటే కూడా అదనంగా చెప్పిన వాటికంటే ఆటోలు 10,000 ఇస్తున్నారు సంవత్సరం, అది ప్రకటించలేదు మేనిఫెస్టోలో, నవరత్నాలు చెప్పలేదు. ఆ విధంగా ఎన్నో రకాలైనటువంటి పథకాలు ఈరోజు ఆయన చెప్పకుండా కూడా ఇంకా కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కరోనా సందర్భంలో అయితే ఇంట్లో నుంచి బయటకు రావడానికి భయపడితే ఒక మంచి వ్యవస్థని, వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళు ప్రాణాలకు తెగించి వేరే సైనికుల మాదిరి జగనన్నకి ఇంటింటికి పోయి పథకాలు అందించినటువంటి ఘనత చూస్తే మీకు నిజంగా అది ప్రజాసేవ అంటే. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు, ప్రాణాలు తెగించి ఎవరి ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు, అయినా కూడా ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్వరు కూడా ఆనాటి కోవిడ్ సందర్భంగా 2 సంవత్సరాలు ఆయన చేసిన సేవలు వాలంటరీ వ్యవస్థ ద్వారా, అదేవిధంగా ప్రజాప్రతినిధుల ద్వారా, పార్టీ కార్యకర్తల ద్వారా ఎవ్వరూ మర్చిపోలేదని చెప్పుకోండి. విజయసాయి రెడ్డి గారిని, ఎమ్మెల్యే గారిని రేపు 13వ తారీఖు మీ పవిత్రమైనటువంటి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వేసి మీరు ఒకరిని ఎమ్మెల్యేగా, ఒకరిని ఎంపీగా జగనన్నకి కానుక అత్యధిక మెజార్టీతో పంపిస్తే నిజమైన కానుక జగనన్నకి ఇచ్చినట్టు అవుతుందని చెప్పుకుని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ నమస్కారం.